ఎన్నో ఆశలతో తమ పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులకు, అలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ట్రైనింగ్ కోర్సెస్ కోసం హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లాలని ఆలోచిస్తున్న స్టూడెంట్స్కు కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒక బంపర్ ఆఫర్ను తీసుకొచ్చింది. టాప్ 10 హై పెయిడ్ శాలరీస్ అందుకునే ట్రెండింగ్ సాఫ్ట్వేర్ కోర్సెస్ను ఇప్పుడు మన దర్శిలోనే ఫ్రీ ట్రైనింగ్తో పాటు ఫ్రీ ఇంటర్న్షిప్ ఇచ్చి మా రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది మన కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. ముఖ్య గమనిక, ఇంజనీరింగ్ ఫైనల్ సెమ్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్కు అర్హులే. షరతులు వర్తిస్తాయి. మరిన్ని వివరాలకై సంప్రదించండి. కార్నర్స్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదురుగా, చెట్టు కింద పడి వెనుక, కుర్చేడ్ రోడ్, దర్శి. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత సాగర్ల ఆధ్వర్యంలో దర్శి మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, కమిషనర్ వై మహేష్, అలాగే దర్శి డీఎస్పీ బి లక్ష్మీనారాయణ, సిఐ వై రామారావు, ఎస్ఐ ఎం మురళి, తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు, విద్యార్థులు పార్టీ శ్రేణుల సహకారంతో దర్శిలోని ఎన్టీఆర్ పల్లెవనం పార్కులో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ఈరోజు శనివారం ఉదయం ఘనంగా నిర్వహించబడింది. డాక్టర్ గుట్టిపాడుతో పాటుగా అందరూ పార్కును పరిశుభ్రం చేయడం జరిగింది. డోజర్ను ఉపయోగించి పిచ్చి చెట్లను తొలగింపజేసే చర్యలు కూడా జరిగాయి. డాక్టర్ కడియాల లలిత సాగర్ డోజర్ను డ్రైవింగ్ చేయడం విశేషతను సంతరించుకుంది. సంఘ సేవకులు జీవిరత్నం సహకారంతో అందరి చేత డాక్టర్ గుట్టిపాటి పరిశుభ్రత అంశంపై ప్రతిజ్ఞ చేయించారు. మార్చి 1వ తేదీ నాటికి పార్కు అన్ని విధాలుగా ఆధునీకరించబడి ప్రజలకు అందుబాటులో ఉంటుందని డాక్టర్ గుట్టిపాటి తెలిపారు. డాక్టర్ కడియాల లలిత సాగర్ డోజర్ను డ్రైవింగ్ చేస్తూ పిచ్చి చెట్లను తొలగింప చేయటం ఈరోజు విశేషతను సంతరించుకుంది. అందరికీ అల్పాహారం ఏర్పాట్లు జరిగాయి. దయచేసి చైర్మన్ నగర పంచాయతీ చైర్మన్ పిచ్చయ్య గారు, అధికారులు అందరూ కూడా కార్యక్రమం లైన్లో ఉండాలి. దయచేసి ప్రతి పల్లె అందరూ కష్టపడుతున్నారు. అందులో భాగంగానే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కాన్సెప్ట్తో ప్రతి 3వ శనివారం స్వచ్ఛ దివస్గా ప్రకటించి మన పరిసరాల పరిశుభ్రత గురించి, అట్లాగే దానివల్ల ఉండే లాభాలు అందరికీ ప్రజలకు తెలియజేస్తూ ప్రతి 3rd సాటర్డేని ఒక్కొక్క నెల ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క ఏరియాని శుభ్రం చేసుకుంటూ దాని యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా ఇవాళ మన దర్శి పార్క్ క్లీన్ చేసే ప్రోగ్రాంలో అందరూ పాల్పంచుకొని ప్రోగ్రామ్ ఇది మనం స్టార్ట్ చేసింది కంప్లీట్ అయ్యేలోగా మన పార్క్ శుభ్రంగా ఉండి అందరికీ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక మానసిక ఉల్లాసంగా ఉపయోగపడే ఈ పార్కుని మనం అందరం కలిసి వాళ్ళు బాగు చేసుకుందాము. పరిశుభ్రమైన ఆరోగ్యవంతమైన సరికొత్త దర్శి పట్టణాన్ని రూపొందించే దిశగా పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాల పరిశుభ్రత కొరకు కొంత సమయాన్ని ప్రతిరోజు కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాగుంది.
ఎవరు తెలుసా ఎంఆర్ఓ గారు మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారు చూడండి ఎంఆర్ గారు చిన్నది కూడా వేసినారు పక్క ఎట్లు ఎంతవరకు ఉంది ఏం కదా అని పోలీస్ ట్రైనింగ్ సార్ ఆదివారం కాదు రాత్రి నేను ఆయన మీద బ్రేక్ ఐడియా ఉంటుంది. ఐదు ఎకరాలు గుర్తు మెమరీ కూడా ఎక్కువ 1 వాటర్ పెట్టి గొర్రు దూరాలి. మట్టి లూజ్ అయితే మళ్ళీ లూజ్ అవును ఏమైంది మళ్ళీ తోటపాలెంలో కెమెరా కూడా లేదు. చూడు ఒక 5 కెమెరాలు పెట్టి మాట్లాడు. నాది కూడా రోజు ఇంచుమించు 8 కిలోమీటర్లు పడుతున్నా వాకింగ్ కానీ రన్నింగ్ కానీ 8 km. చెట్లు కొంచెం కటింగ్ ఇది ఏంటంటే కటింగ్ పెట్టాలి కటింగ్ కూడా 1 వీక్ టైం. వీక్లో మొత్తం రామస్వామి ఇది నువ్వేనా వేసింది కట్ట